సో గాయ్స్ 2 రోజుల తర్వాత అయితే అన్లోడింగ్కి వెళ్తున్నాము. సో అక్కడ లోడ్ అయిన వెంటనే పార్టీకి అయితే ఫోన్ చేశాము. కొద్ది దూరం వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్లో అయితే పెట్టుకోండి, అన్లోడ్ అయితే 2 రోజులు అవ్వదు అనేసి అన్నారు. ఎందుకు అనేసి అడిగితే కటక్లో సీఎం మీటింగ్ ఉన్నది 2 days, అందువల్ల అయితే హెవీ వెహికల్స్ని సిటీలోకి అలో లేదు అనేసి అన్నారు. సో సరే అనేసి మేము ట్రాన్స్పోర్ట్ వాళ్ళతో మాట్లాడేసి సో ఆల్టింగ్కి అయితే మనకి డైలీ ఒక 1000 లేదంటే 1500 అయితే మాట్లాడి సో పెట్రోల్ బంక్లో అయితే పెట్టేశాము. ఇప్పుడు అన్లోడింగ్ అయితే పిలిచారు, పోతున్నాము. వెళ్ళేసి ఒక 1 hourలో అయితే అన్లోడ్ అయిపోతుంది. 8 టన్నులు 8.5 టన్ను ఉందన్నమాట. సో దాంట్లో కాటన్ బాక్స్లో ఒక 250, ఇంకొక 200 వచ్చేసి పౌడర్ బ్యాగ్ సింపుల్గా అయితే అన్లోడ్ అయిపోతుంది. సో అక్కడి నుంచి నెక్స్ట్ భువనేశ్వర్కి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి 20 కిలోమీటర్ అనమాట భువనేశ్వర్. సో 20 కిలోమీటర్ల తర్వాత భువనేశ్వర్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మరుసటి రోజు మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ ఏదన్నా లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. చూద్దాం, కంటిన్యూగా వెళ్దాము. ఇంకా జస్ట్ ఇక 40 కిలోమీటర్స్ ఉన్నది అంతే అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ ఎందుకంటే ఈ భారత్ పెట్రోల్ బంక్లో కొద్దిగా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయని చెప్పేసి మేము ఇక్కడ ఆగుతూ ఉంటాం ఎప్పుడు వచ్చినా. సో 2 days అయితే ఏం టెన్షన్ లేకుండా చాలా హ్యాపీగా అయితే ఉన్నాం అనమాట. ప్లేస్ కూడా బాగుంటుంది, డ్రైవర్స్కి అయితే మంచి ఫెసిలిటీ ఉన్నదన్నమాట. సో అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్తాం. సో ఎదురుకుంటా కంటైనర్ కనబడుతుంది కదా, అది భారత్ బెంజ్ 12 టైర్ అనమాట. చూద్దాం ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో ఇదైతే కర్ణాటక బండి అనమాట. కేరళ బళ్ళు కూడా ఇంచుమించు ఇలాగే మోడిఫికేషన్గా భలే ఉంటాయి. బెంజ్ చూసారు ఎలా ఉందో. ఒరిస్సా కూడా మంచి డెవలప్మెంట్ సిటీ అనమాట. అలాగే పక్కన షాపింగ్ మాల్స్ అవి ఇవి ఉన్నాయి. ఒరిస్సా ఎలా ఉంది బ్రో? సూపర్. ఇక భువనేశ్వర్ సిటీ ఎలా ఉంటుంది? భువనేశ్వర్ సిటీనే బాగుండేది. ఇక భువనేశ్వర్ సిటీ మటుకు నైట్ వ్యూ హైవే మటుకు చాలా బాగుంటుంది. అక్కడ బస్ స్టాండ్ చూస్తే కనుక ఎయిర్పోర్ట్ అనుకుంటారు అనమాట. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, 2-3 ఎంట్రన్స్ ఆర్చులు ఉంటాయి, మంచి భలే ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు కూడా నైట్ వ్యూ రికార్డ్ చేస్తాను. ఫ్రెండ్స్ అయితే మనం టోల్ గేట్ దాటాక టీ బ్రేక్ అయితే అవ్వనమాట. నేనైతే టీ తాగను, కిట్టు అయితే టీ తాగుతుంది అనమాట. టీ తాగుతుంది ఆల్రెడీ. టోల్ గేట్ అయితే చూద్దాం. సో గైస్ మనం అయితే కటక్ సిటీకి దగ్గరగా 10 కిలోమీటర్లు అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడే పార్టీ అయితే ఫోన్ చేశాడు, నో ఎంట్రీ అయిపోయింది, సరే మీరు రండి కంపెనీకి అని చెప్పాడు. బయలుదేరుతున్నాం. సో అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళాక కలుపుతాం ఫ్రెండ్స్. బాయ్. లెఫ్ట్ రైట్ సైడ్ వచ్చినప్పుడు అర్థంగా గట్ట చూసుకుంటూ రావాలి. హైవే కాబట్టి స్పీడ్గా వచ్చేస్తుంటాయి బస్సు గట్టన. జాగ్రత్త చాలే. బ్రో ఎలా ఉంది బ్రో? చూడండి పులుసు ఎట్లా కారుతా ఉందా. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాము. బండి అక్కడ ఉంది చూడండి, చిన్న సందులోకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడేమో పక్కనే ఆటో ఉంది. ఏదైనా పెద్ద బండి వచ్చిందంటే తీయమంటారు, అటు ఇటు తిరగాలి. ఇలా ఉంటాయి అన్నమాట. రాష్ట్రం రాష్ట్రం వస్తే రాష్ట్రం కానీ రాష్ట్రం వస్తే ఇలా ఉంటుంది అనమాట. మన సిటీలోంచి అయితే ఎలా వచ్చామన్నా కటక్లోకి? కటక్కి నానా తిప్పులు కూడా వచ్చాం. హైవే నుంచి రైట్కి తీసుకుని డబల్ రోడ్లోకి వచ్చి మళ్ళీ సింగిల్ రోడ్లోకి వచ్చి మళ్ళీ ఇంకా ఈ గల్లీలోకి వచ్చాం. ఒక్కొక్కసారి అన్లోడింగ్ వాళ్ళు లేకపోతే మేమే చేయాలన్నమాట. సో అది కూడా మనకి కొద్దిగా అడ్జస్ట్మెంట్ లాగా ఉపయోగపడుతుంది. అంతా 6 టన్నులు 7 టన్నులు ఉన్నాయి. దింపుకుంటే ఆరాంగా ఇద్దరి మీద దింపుకోవచ్చు అనమాట. డ్రైవర్ క్లీనర్ దింపుకుంటే ఒక 3000 వస్తాయి. ఇప్పుడు ఎంతగా ఉన్నారంట మరి లేరా? ఉన్నారంట, వస్తున్నారు. ఇంకా ఈ రిక్షాలు వస్తున్నాయి కదా, వీటిలో ట్రాన్స్పోర్ట్ చేస్తారనుకుంటా. ఇక్కడ ఒక మొత్తం 6 రిక్షాలు ఉన్నాయి. అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇలా తోపుడు రిక్షాల మీద అయితే వేసుకుంటున్నారు అనమాట. మనం దగ్గరుండి కౌటింగ్ అయితే చేసుకోవాలి.
ఒక్కోసారి అయితే అస్సాం అయిపోతుంది. అంటే అన్ని చోట్ల అలా జరుగుతుందని కాదు, మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. ఏమో ఇది బయట స్టేట్ బండి కదా అని చెప్పి అన్న మతలబులు అయితే చేసి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చూద్దాం మరి. ఎంట్రీ అని అడిగితే గ్లాస్ మామూలు 100 కొడితే రారు, 100 ఇస్తే వస్తారంట అన్నారు. అలా వెళ్ళిపోరా, 100 ఇసేళ్ళకి వెళ్ళిపోయారు. అది అట్లా ఉంటుంది ఒరిస్సా పోలీసు. ఏమన్నా భయ్యి, ఏమంటే ఎంట్రీ దేనా పడతాయి అది ఇది అన్నాడు. దేనికి ఎంట్రీ అన్న? ఇక్కడ పార్కింగ్ ఏమన్నా చెప్పారు నీకేమన్నా అన్నాడు. పార్కింగ్ లేకపోతే ఇంకెప్పుడు అన్లోడ్ చేయాలి మేము? నైట్ టైంలో ఇది డే టైంలో అన్లోడ్ చేయకూడదు, నైట్ టైంలో అన్లోడ్ చేయకూడదు అంటే ఎప్పుడు అన్లోడ్ చేయాలా, ఎలా అన్లోడ్ చేయాలా అని. ఇద్దరు 100 రూపాయలు లెక్తాయి. మొత్తం మీద 100 కొట్టారు. వెళ్ళి వాళ్ళు ఆగిపోయారు. మరి ఈ బొక్కలో బండి ఉందని ఎలా తెలిసింది ఏటో. లాస్ట్ వాడికి అడుగుదాము వద్దా అని వచ్చి అడుగుతాడు వాడు. ఇదే లెక్క. సో అన్లోడింగ్ అయితే అవుతుంది. ఇది టైల్స్ అసలేసి అంట, అంటే టైల్స్ కింద సిమెంట్ వేస్తారు కదా, దానికి సంబంధించిన మెటీరియల్ అనమాట. అక్కడైతే బాక్సులు ఉన్నాయి, అందులో లిక్విడ్స్ ఉంటాయి అనమాట. ఇదంతా కన్స్ట్రక్షన్కి సంబంధించిన మెటీరియల్. ఏషియన్ పెయింట్స్ కంపెనీ నేమ్. సో గాయస్, ముందర అయితే మనకి ఇంట్రా V30 అయితే ఉన్నది. సో దాంట్లో వచ్చేసి గ్రానైట్ బండలు అయితే వచ్చాయన్నమాట. గ్రానైట్ బండల్ని ఆ బండ్లో చూస్తా అంటే ఒక 8 ఇయర్స్ ముందర 9 ఇయర్స్ ముందర అయితే టాటా ఏసీకి గ్రానైట్ అయితే లోడ్ చేసుకొని మళ్ళీ మేమే అన్లోడ్ పాయింట్లో వేసి అన్లోడ్ చేసేవాళ్ళం అనమాట. సో నేను మా దోస్త్ అశోక్ అనేసి ఉంటాడు, ఇద్దరము. సో అప్పట్లో డైలీ ఒక 1200-1300 సంపాదించేవాళ్ళం అనమాట. సో హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఒకసారి అవి గ్రానైట్ ఎలా ఉన్నాయో చూసేసారండి. సో లోన్ అయితే అన్లోడ్ చేస్తున్నారు కదా, అలా ఉంటుంది. ఇగో మెటీరియల్ మనం తిరిగి అమ్మేద్దామా? ఇవి ఈ సిటీలో కానీ ఇవి కానీ నైట్ అంతా తిరిగినామంటే ఇప్పుడే బాడీలో ఎముకలు ఉన్నాయి. రేపు పొద్దున్నకైతే స్కెలిటన్ అయిపోతాం అనమాట, శవాల్లాగా అయిపోతాం. అలా డైరెక్ట్ శ్మశానానికి తీసుకుపోతారంటవా? గమ్మన డ్రైవింగ్ జాబే బాగుంది బ్రో. గమ్మన బండి తొలుకున్నాను సీట్లో కూర్చొని. అలా అది కూడా చాలా రిస్క్. ఇదన్నా ఎముకలు పోతాయి అంతే, దాంట్లో ప్రాణాలే పోతాయి. అన్నీ రిస్కే, ప్రతి పని రిస్క్ లేదంటే ఏ పని ఉండదు. డ్రైవర్కి డ్రైవింగ్ ఒక ఏమంటారు అబ్బా దాన్ని, డౌన్ పేమెంట్ లాంటిది అనమాట. అంటే ధైర్యము తెగింపు అని అంటారు చూడు, అది డౌన్ పేమెంట్ లాంటిది. డౌన్ పేమెంట్ లాగా పెడితే సక్సెస్ అనేది వస్తుంది. చెప్పండి, మీకు కూడా కావాలంటే మెటీరియల్ పార్సిల్ చేద్దాం. అయితే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ వెహికల్ అయిన ఒక వెహికల్ని అయితే రివ్యూ చేయబోతున్నాం. ఇప్పుడు ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓనర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. హాయ్ అన్న, నమస్తే. నమస్తే అండి. నమస్తే. సో ఈ బండి గురించి కొద్దిగా రివ్యూ ఇస్తారా? ఏ బండి గురించా? రివ్యూ ఇస్తాను, ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి, చెప్తాను. ఓకే అన్న. ఓకేనా, చెప్పండి. ఈ బండి ఎప్పుడు కొనుక్కున్నారన్న మీరు? ఈ బండి ఇది మేము కొనిండేది కాదు, ఇది 400 సంవత్సరాల క్రితంది. ఇది మా తాతల ముత్తాతల కాలం నుంచి ఉందన్నమాట మా దగ్గర, వారసత్వం వెహికలా? వారసత్వము. సో అప్పట్లో ఇది మర్సిడీస్ బెంజ్తో సమానం అన్నమాట. దీని గురించి చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఫ్రంట్ వీల్ ఫోక్స్ అయితే ఇచ్చాడు, చాలా స్టాండర్డ్గా అయితే ఇచ్చాడు. సో టన్నేజ్ చేస్తాం కాబట్టి అర్ధ టన్ను ఓవర్లోడ్ కూడా వేస్తాం ఒక్కోసారి, అందువల్ల అయితే ఈ ఫోక్స్లు అయితే స్టాండర్డ్గా ఇచ్చాము. సో ట్యూబ్ ఉన్న టైర్ ఇది. దాని తర్వాత ఇది లాక్, సో ఎవరన్నా ఎత్తుకోకపోకుండా లాక్ కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత ఇది సపోర్ట్ రాడ్ అనమాట. ఈ ఓన్లీ ఇదే ఉంటే ఇరిగిపోతుందని చెప్పేసి ఫోక్స్. సో ఇది షాక్ అబ్దారు హ్యాండిల్ ఇది ఒకటే ఉంటే ఇరిగిపోతుందని దీనికి సేఫ్టీగా 2 అయితే ఇచ్చారు. కంపెనీ నుంచి అయితే రాలేదన్నా? ఇది కంపెనీ నుంచి అయితే రాలేదా, బయట ఎంచుకున్నారా? కంపెనీ నుంచే వస్తుంది, ఎందుకంటే ఇది లోడ్ బండి కాబట్టి లోడ్ని తీసుకుపోతుంది కాబట్టి స్టాండర్డ్గా ఉండాలని అనేసి ఇచ్చారు. సో దాని తర్వాత బ్రేక్లు వచ్చేసి రాడ్ బ్రేక్లు అనమాట. ఇవి రాడ్ బ్రేక్లు వైర్లు అంతా ఉండవు. బ్రేక్ ప్యాడ్స్ ఎక్కడ ఉన్నాయండి దీనికి? బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి ఇవి
సో 2 నెలలకి 3 నెలలకి అయితే చేంజ్ చేస్తూ ఉంటాము. బ్రేకింగ్ సిస్టమ్ ఎలా ఉంది? బ్రేకింగ్ అయితే నెంబర్ 1, ఏబిఎస్ ఒకటి లేదు. సో ఇది వచ్చేసి మడ్గార్ రేకు. సో ఇక్కడ ఒక సేఫ్టీ రాడ్, ఇక్కడ ఒక సేఫ్టీ రాడ్ ఇచ్చారు. సో డ్రైవింగ్ సీట్ గురించి, టైర్లు అయితే మైలేజ్ కూడా డ్రైవింగ్ సీట్ ఎలా ఉంది? సో ఇది వచ్చేసి బీగాలు అనమాట. సో హార్ అనేది చూస్తున్నారు కదా, చెవులు మూత మోగిపోతున్నాయి. ఇది ఇట్లా కొడితే అసలు అందరూ పరుగుతారు సైడ్కి. ఇంకా సీటింగ్ వచ్చేసి కొద్దిగా హార్డ్గా ఉంటుంది కానీ చాలా లైఫ్ వస్తుంది అనమాట. సో అందువల్ల అయితే ఇది ఫిట్ చేసాము. దీనికి షోగా ఉండడానికి పూల్ ఉండే కవర్ కూడా వేయించాము. దాని తర్వాత ఈ సింగిల్ రాడ్ రాకుండా డబుల్ రాడ్ ఇచ్చారు. సో మామూలుగా తొక్కడానికి అయితే, మామూలుగా మనము ట్రావెలింగ్ చేయడానికి అయితే సింగిల్ ఇస్తారు. ఇది లోడ్ వెహికల్ కాబట్టి డబుల్ అయితే ఇచ్చారు. పైన 2 కింద 2. ఇదైతే సింగిల్ ఇచ్చారనమాట. సీట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పైకి కిందికి. సో దాని తర్వాత ఇది పెడల్. సో అన్ని సైకిల్కి ఇచ్చినట్లే ఈ సైకిల్కి ఇచ్చారు. ఇంతకీ దీని ఇంజిన్ ఎక్కడ ఉందన్న? దీనికి ఇంజన్ ఉండదు, మన బాడీనే ఇంజన్ అనమాట. మనిషి హ్యూమనే ఇంజన్. ఈ వెనకాల బాడీ ఎక్కడ కట్టించారు? వెనకాల బాడీ వచ్చేసి ఈడ ఒక చెక్కల షాప్ ఉంటుంది మా సందులో. ఆ చెక్కల షాప్ దగ్గర అయితే డిజైన్ చేయించాము. ఈ చాసీ ఎంత పడింది? వెనకాల బాడీ కట్టిస్తాక ఎంత పడింది ప్రైస్? చాయిస్ వచ్చేసి ఆ బుట్లో 100 రూపాయలు పడింది. ఇది వచ్చేసి ఒక 20 రూపాయలు పడింది చెక్క కాబట్టి. ఎంత టన్నేజ్ చేస్తారన్న దీనికి? టన్నేజ్ అయితే 500 కేజీలు దాకా వేస్తామన్నా. దాని తర్వాత 2 టైర్లు వచ్చేసి మొత్తం 3 చక్రాలు ఉంటాయి దీనికి. స్టెప్నీ లేదా దీనికి? స్టెప్నీ అంత ఏముండదు. పంచర్ అయితే ఇప్పుకొని డైరెక్ట్గా పంచర్ షాప్ దగ్గరికి పోయేసి రావాలా. సో ఇది వచ్చేసి మన చాయిసీ. ఇది చాయిస్ అయితే దీనికోసమే డిజైన్ చేశారు. సో 2 రాడ్లు వచ్చేసి, ఒక రాడ్ ఇట్లా వచ్చింది, ఒక రాడ్ అట్లా పోయింది. ఇది చైన్ డ్రైవ్. ఇది వచ్చేసి హౌసింగ్ అనమాట. దీనికి హౌసింగ్. ఓకే. హౌసింగ్ ఉండడం వల్ల దీనికి సేఫ్టీ రాడ్లు కూడా ఇచ్చారు. సో ఎక్కువగా సేఫ్టీగా ఉంటుంది లోడ్ వేసినప్పుడు కూడా ఏం కాకోకుండా. సో దాని తర్వాత ఈ కొద్దిగా ఇక్కడ చెక్క అయితే ఇచ్చారు ఫిట్టింగ్. స్పోక్స్ చూడండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉందన్న? మెయింటెనెన్స్ 0 మెయింటెనెన్స్. ఏమన్నా టైర్లు పంచర్లు అయితే పంచర్లు వేయించుకోవాలా. సో టైర్లు కూడా పెద్దగా అరగవు. సో అరిగితే ఒకవేళ ఫ్రంట్ టైర్ ఒకటి అరుగుతుంది. సో బ్యాక్ సైడ్వి ముందరికి వెనక్కి అట్లా వేసుకొని అట్లా కాలం గడిపేస్తుంటాం అనమాట. 0 మెయింటెనెన్స్, 1 టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీనికి మార్కెట్లో కాంపిటీషన్గా ఇంకేం వెహికల్స్ ఉన్నాయన్నా? కాంపిటీషన్ అయితే దీనికైతే ఏం లేవు. దీనికి పోటీ వచ్చేదే లేదనమాట. కాంపిటీషన్ అంతే ఏం లేవు. ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్ అన్లిమిటెడ్. ఓపిక అంతే, బాడీలో ఎంత ఓపిక ఉంటే అంత అనమాట. ఇంకా ఏమన్నా అడగాలనుకుంటారా? ఇది వచ్చేసి తాడు. ఏమన్నా లోడ్ వేసినప్పుడు కట్టడానికి తాడు. ఆ తాడు ఎంత పడిందన్న మార్కెట్కి? ఈ తాడు వచ్చేసి మనకి కేజీ 60 రూపాయలు, 120 రూపాయలు అట్లా పడుతూ ఉంటుంది. ఆ బుట్లో వచ్చేసి మా తాతలకి 6 రూపాయలు, 7 రూపాయలు పడుతుంది. ఇప్పుడు అంటే మీరు ఈ బండి అయితే ఓన్ చేయలేదు, తాత కాలం నాటికి వచ్చింది. అవునవును. కాకపోతే ఈ చెక్క అక్కడక్కడ చిన్న రీప్లేస్మెంట్ అయితే జరిగిందనమాట. సంవత్సరానికి ఒకసారి పెయింటింగ్ అయితే వేపిస్తూ ఉంటాం. ఇట్లా బ్లూ కలర్ పెయింట్, బ్లూ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ అట్లా సంవత్సరానికి ఒకసారి వేపిస్తూ ఉంటాం. మరి దీనికి ఆర్టీఓలు, డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్లు అవి ఇవి అని ఉంటాయన్నా? లేదు, ఏమీ లేవు దీనికి. ఓకేనా, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా వ్యూవర్స్ కట్టనా? నన్ను అడిగితే ఈ లారీలు అవి ఇవి కొనుక్కునే వాళ్ళు ఇలాంటిది ఒకటి కొనుక్కుంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్. సో బాడీలో ఓపుకున్న రోజులు చేసుకోవచ్చు, లేదంటే గమ్మున ఉండొచ్చు. సో బండ్లు తీసుకున్నామంటే దానికి ట్యాక్సులు అవి ఇవి తోటకూర పంచర్లు అవి చాలా వరకు అయితే ఇబ్బంది అయితే కలిగిస్తూ ఉంటారు. ట్యాక్సులు, ఇన్సూరెన్స్లు అన్నీ కట్టాలా. సో దాని బదులు ఇది తీసుకొని ఏదైనా చిన్న రిక్షా ఒక 2-3 బాడీలు తగులుకొని 500-1000 రూపాయలు సంపాదించుకొని ఉండేది బెటర్ అనమాట. మీకు ఎన్ని బళ్ళు ఇచ్చారన్న మీ తాతగారు వారసత్వంగా? ఇది ఒకటే ఉంది. సో ఇవంతా మా దోస్తులు అనమాట. దోస్తులువా? మీ దోస్తులు పని చేసుకుంటున్నారు ఇప్పుడు? మా దోస్తులు అయితే పని చేస్తున్నారు. నేను మీరు అడుగుతున్నారని చెప్పేసి బండి దగ్గరికి అయితే వచ్చా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న రివ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్స్. గైస్, అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లోన పట్ట వేసాం కాబట్టి అన్లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బండ్లో వేసిన ప్లాట్ఫామ్ పట్ట అయితే నీట్గా మడత తీసుకున్నాం. కిట్టు అయితే రిసీవ్డ్ తెత్తగా అయితే వెళ్ళాడు. ఇంకా రిసీవ్డ్ తీసుకుని ఇక్కడ నుంచి బయలుదేరిపోవడమే. బండి అయితే ఎదరికెళ్ళి తిప్పుకోవడానికి అయితే లేదు ఫ్రెండ్స్. చిన్న గల్లీ కదా, వైర్లు కూడా, కరెంట్ వైర్లు కూడా కిందకైతే ఉన్నాయి. ఇప్పుడు ఇదే వెనక రివర్స్ చేసుకుంటా ఒక 1/2 కిలోమీటర్ అయితే వెళ్ళాలి. ఇలాంటి గల్లీలోకి వస్తే ఇలా ఉంటుంది అన్నమాట పరిస్థితి.
బండి వెనక్కి వెళ్ళకుండా ముందుకు వెళ్ళకుండా కొన్ని చోట్ల ఇలా ఇబ్బంది పడతా ఉండాల్సిన పరిస్థితి అయితే డ్రైవర్లది ఇప్పుడున్న కాలంలో. చూడండి, కటక్లో ఫ్రెండ్స్ షాపింగ్ మాల్, స్మార్ట్ బజార్, పెద్దదే ఉంది షాపింగ్ మాల్ కాంప్లెక్స్ అన్నమాట. ఈ పక్కన చూడు, ఇది మంచి వెరైటీగా ఉంది. ఏంటన్నది పార్కింగ్ ప్లేస్ ఇదేదో ఉంది కానీ తెలియడం లేదు. సో సొందులంట గట్రా రావాల్సి వచ్చింది. ఈ బైకర్ షాపులో మనం మధ్యలో వస్తూ ఉంటారు. ఇందాకైతే రోడ్డు అయితే అసలు ఖాళీయే లేదు. రోడ్డు మీద బైకులు, ఆటోలు అన్నీ ఉంటాయి. ఇందులోంచే రావాలి. చాలా ఇబ్బంది అనమాట. ఇక్కడ మనం వెళ్ళి తగిలిచ్చినా మనకే రిస్క్, ఆలోచి తగిలిచ్చినా మనకే రిస్క్. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక్కడ ఒరిస్సాలో, వెస్ట్ బెంగాల్లో గట్టనే. ఇందాక ఇక్కడైతే మా గూగుల్ తల్లి చిన్న సొందులు అయితే చూపించింది. ఇదే రోడ్ ఇది వచ్చినప్పుడల్లా సైడ్కి వేసుకుంటా వెళ్ళాలన్నమాట. సేమ్ మనకి సిమ్లా సైడు, కాశ్మీర్ సైడు అంతే ఇట్లా రోడ్లే దొరుకుతాయి అన్నమాట. సో ఇట్లా చోట ప్రాక్టీస్ ఏంటంటే అటు సైడ్ ఈజీగా అయితే తొలేస్తారు. ఒరిస్సాలో అయితే దుర్గా పూజకి మంచి గట్టిగానే హడావుడు ఉందన్నమాట. ఇలా కర్రలతో లైటింగ్ సెట్టింగ్స్, మండపాలు మట్టుకు మంచి బాగా కడుతున్నారు ఒరిస్సాలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ. చూడండి, లైటింగ్కి ఎక్కువగా అయిపిస్తారన్నమాట. ఇక్కడ ఇందాక ఇక్కడే అనమాట, అక్కడ కాదు. ఇలా రావాల్సింది, ఇది చిన్న రోడ్డు బాగానే ఉంది. ఇలా రావాల్సింది ఇలా వచ్చామన్నమాట. ఇదంతా తిరుక్కుండా ఆ రోడ్డు కూడా బాగానే ఉంది. కాకపోతే గూగుల్ తల్లి పక్క చిక్కినట్టుగా సన్నగా చూపించాను రోడ్డు. ఆటో వచ్చింది కదా, అలా వెళ్ళిపోదును. ఈ రోడ్డు కూడా బాగానే ఉంది. యాక్చువల్గా పోలీస్ ఉంటాడు అనమాట, ఇటు రాకూడదు. పోలీస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి తీసుకోవాలి. ఇది మెయిన్ రోడ్డు కటక్కి. పోలీస్ స్టేషన్. కటక్ సిటీ కూడా బాగానే ఉంది. షోరూమ్స్, పెద్ద షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్, సినిమా థియేటర్ కాదు. ఈ రూట్లో 2 కిలోమీటర్స్ అయితే హైవే వచ్చేస్తుంది. హైవే నుంచి రైట్ తీసుకుంటే డైరెక్ట్ భువనేశ్వర్ అయితే హైవే. మనం ఇలాగా సర్వీస్ రోడ్ అంతా రైట్కి తీసుకుంటే హైవే ఎక్కేస్తాం. ఇక్కడ నుంచి భువనేశ్వర్ 20 కిలోమీటర్లు. అక్కడ లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ బంక్ ఉంటుంది. దాన్ని ఎదుర్కొంటా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆ బంక్లో బండి పెట్టుకుని రేపు పొద్దున్న 9 గంటలకి ఆఫీస్ తెరిచాక లోడింగ్ కోసం వేట కొనసాగించడమే. మొత్తానికి హైవే ఎక్కేసాం. ఇంకా మనకి ఏ టెన్షన్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఆఫీస్కి వెళ్ళాక అయితే చెప్పాను కదా దుర్గా పూజకి రెడీ చేస్తారని. చూడండి మండపం ఎలా కడుతున్నారో. ఒరిస్సాలోని వెస్ట్ బెంగాల్లోని ఈ విధంగానే మండపాలన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా స్టేజ్లో ఉంది, రెడీ అయితే మటుకు చాలా బాగుంటుంది. ఇటు పక్క వచ్చినప్పుడు అయితే చూద్దాం. మన ఏపీకి సంబంధించిన 12 టైర్ బండి అయితే యాక్సిడెంట్ అయింది. ఇది ఎక్కడంటే భువనేశ్వర్ నుంచి వైజాగ్ వెళ్తున్న రోడ్డు అనమాట. భువనేశ్వర్ సిటీ దాటగానే ఇదైతే యాక్సిడెంట్ అయింది. దీనికి సంబంధించిన వీడియో అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. తనకైతే మనం అన్లోడ్ చేసుకుని ఇండియన్ ఆయిల్ బంక్ అయితే వచ్చేసాము. బండి అయితే పార్కింగ్లో ఉంది. సో ఈ వీడియో ఎక్కడితో క్లోజ్ అయితే చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే వీడియో ప్రజెంటేషన్ కొద్దిగా అటు ఇటు ఉన్న దాని గురించి అన్నది చెప్పండి. వాయిస్ ప్రజెంటేషన్ కానీ వాయిస్ లేదా సరిగ్గా రావట్లేదని, లేకపోతే ఇలా కాదు బ్రదర్ ఈ విధంగా చేయండి అని మీరు ఏమన్నా సజెషన్స్ గట్రా ఇవ్వాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో అయితే మెసేజ్ చేయండి. నేను అక్కడి నుంచి
సరి చేసుకుంటాను చూసుకుని. బొంక అన్నావు కదా, మరి ఎక్కడేం చేస్తున్నావు, చుట్టుపక్కల బొంకేం లేదు అంటే ఉంది. నేను ఎందుకు వచ్చానో చెప్తాను, ఎక్కడ ఎందుకు చేస్తాను. చూడండి, అక్కడ మన ఏపీ బండి అయితే యాక్సిడెంట్ అయిందనమాట. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ బొంకు, అందుకనే